అవునండి, మీకు పాప కావాలా బాబు కావాలా? నాకు పాపే కావాలి. మరి నీకు? నాకు బాబే కావాలి. లేదు సావిత్రి, మనకి పాపే పుడుతుంది. చూస్తే సార్ ఒక్కరే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరిప్పుడేం చేద్దామండి? అందుకే సావిత్రి, ఇప్పుడు నేను ఇంటికొస్తే మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని అనుమానంగా ఉంది. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అమ్మా ఊర్మిళ, సత్య ఆచూకి తెలిసిందమ్మా. కూర్గ్లో ఉన్నాడంట. నేను వెళ్ళి తీసుకొస్తాను. సత్య ఎక్కడున్నాడో తెలిసింది కదమ్మా. ఇప్పుడైనా కాస్త భోంచే ఊర్మిళ. నేను చెప్పేది నిజమమ్మా. నీతో అబద్ధం చెప్తానో చెప్పు. సత్య ఉన్న ప్లేస్ తెలిసింది. ఒక 2-3 డేస్లో సత్య నీ ముందుంటాడు. ప్లీజ్ ఊర్మిళ, నా సంతోషం కోసమైనా కొంచెం తినమ్మా. ప్లీజ్ ఊర్మిళ, ఒక్కసారి తలుపు తీయమ్మా. ఊర్మిళ, అమ్మా ఊర్మిళ. సరే అమ్మా, నువ్వు బయటికి రావద్దు. సత్య వచ్చాక వద్దు గాని నేనేనో లోపలికొచ్చి నా చేత్తో కాస్త తినిపిస్తానమ్మా. దయచేసి తలుపు తీయమ్మా ఊర్మిళ. అమ్మా అమ్మా, ఒక్కసారి తలుపు తీయమ్మా ఊర్మిళ. అమ్మా ఊర్మిళ, 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 అమ్మా ఊర్మిళ, 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 అమ్మా ఊర్మిళ, సత్య ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. ఒక్కసారి నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి. నీతో కాస్త మాట్లాడాలి, బయటికి రా అమ్మా. ఊర్మిళ, ఒక్కసారి బయటికి రా అమ్మా, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా ఊర్మిళ ఇది? రక్తంతో ఈ పిచ్చి రాతలేంటి? నాకు కావాల్సింది సత్య ఎక్కడున్నాడో అని కాదు, సత్య నా ముందుండాలి. అప్పటి వరకు ఇలా నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఇలా రాస్తూనే ఉంటాను. ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఎంతలా పరీక్షిస్తున్నావు? ఊర్మిళ, నేను సత్యాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. దయచేసి ఇలాంటి పిచ్చి రాతలు రాయకమ్మా.
నువ్వు జాగ్రత్త. మీలాగే 10 మందికి సహాయం చేసే ఈ శక్తి నాకెప్పుడూ ఉండేలా ఆశీర్వదించండి. బాబు 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 లే లే. ఇక్కడ పడుకున్నావేంటయ్యా? అది మీరు ఒంటరిగా ఉన్నారు కదా అని. నేనెప్పుడొచ్చినా ఒంటరిగానే ఉంటాను. నాకిది అలవాటే. కొత్తగా నువ్వు నా కాపలాగా ఇలా బయట పడుకోవడమేంటి? అసలు రాత్రి నేను ఇంటికెళ్ళిపోమని చెప్పాను కదా. కడుపుతో ఉన్న అమ్మాయిని ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడ పడుకోవడమేంటి? అంటే అది అరే అరే, ఒళ్ళంతా కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుందిగా. అసలు మంచులో బయట పడుకోమని నీకెవరు చెప్పారు? సరే రారా, లోపలికి రా. రా రారా. రా బాబు. కూర్చో. టాబ్లెట్స్ తీసుకొస్తాను. నాన్న ఫోటో ఇక్కడుందేంటి? హరిశ్చంద్ర ప్రసాద్ గారికి మా అమ్మ నాన్న ఫోటో ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి? నాన్నకు తెలిసిన వాళ్ళే అయితే దేవుడి ఫోటోలతో సమానంగా అమ్మ నాన్న ఫోటో ఎందుకు పెడతారు? ఎవరి ఈయనకి మాకు ఏంటి సంబంధం?
టాబ్లెట్స్ తీసుకొచ్చేలోపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీలకంఠం, నీలకంఠం, అయ్యా ఇటు ఒక అబ్బాయి వెళ్ళడం ఏమన్నా చూసావా? ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడయ్యా. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. జ్వరంతో ఉన్నవాడు ఇంటి దాకా ఎలా వెళ్ళగలడు? ఏమండి ఆ, ఏమండి ఏమైందండి అలా ఉన్నారు? అయ్యో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? జ్వరం వచ్చినట్టుంది. కూర్చోండి ముందు. ఏమండి చూడండి, సరిగ్గా కూర్చుని ఓపిక కూడా లేకుండా ఎలా అయిపోయారో. మంచులో అలాగే ఉండకపోతే జమీందార్ గారికి ఒక మాట చెప్పి రావాల్సింది. ఎలా చెప్పమంటావు సావిత్రి? ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ టైంలో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టడం తప్ప చేసేదేముంది? పెద్దవారు ఆయనకి ఇలా జరిగింది అనగానే కంగారు పడతారు. ఇక పోలీసులు హడావిడి, ఆ ఎంక్వైరీలు. అందుకే ఉదయాన్నే చెప్పొచ్చులే అనుకుని చెప్పలేదు. నేను కంగారు పడతానని రాత్రంతా అలా మంచులో పడుకున్నావా? కూర్చో కూర్చో. అమ్మా, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేయి. గర్భవతిగా ఉన్న భార్యను కూడా వదిలి నువ్వు అక్కడే ఉన్నావంటే అసలు ఏం జరిగింది బాబు? పర్లేదు, చెప్పు బాబు. రాత్రి మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. నా మీద హత్య ప్రయత్నమా? అవునండి. నా ప్రాణాలు కాపాడింది చాలక అమ్మాయిని ఒంటరిగా వదిలేసి నాకేమవుతుందో అన్న భయంతో రాత్రంతా కాపలా కాశావా? ఏం చేశానన్నయ్యా ఈ అభిమానం? 10 మందికి అన్నం పెట్టే మనిషి మీరు. మీరు బాగుంటే ఇంకో 10 మంది బాగుంటారు. పనిచేసే మనుషులు చాలా మంది ఉంటారు. ప్రాణాలు కాపాడే నీలాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. నన్ను కాపాడే ప్రయత్నంలో నీకేదైనా జరిగితే నీ భార్య పరిస్థితి ఏమవ్వాలనుకున్నావు? ఆ క్షణంలో నేను మీ ప్రాణాల గురించి ఆలోచించాను, కానీ మిగతావన్నీ ఆలోచించలేదండి.
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? తినే తిండిలో మా ఆకలి చూసి అడగకుండానే సాయం చేసిన మీకు మేమే రుణపడి ఉన్నామండి. నేను మీ ఆకలినే తీర్చాను, కానీ నువ్వు నా ప్రాణాలే కాపాడావు. బ్రతికించడానికి బ్రతుకునివ్వడానికి చాలా తేడా ఉందయ్యా. ఇది తీర్చుకోలేని రుణం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకో. అలాగేనండి. అమ్మా, అబ్బాయి జాగ్రత్తమ్మా. టయానికి టాబ్లెట్స్ వేయి. ఏదైనా అవసరం అయితే నాకు కబురు పెట్టు. వస్తానమ్మా, జాగ్రత్త. ఏంటండి ఆలోచిస్తున్నారు? హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో మా అమ్మా నాన్నల ఫోటో ఉంది. అత్తయ్య మావయ్య ఫోటో వాళ్ళింట్లో ఉందా? ఆయన ఇక్కడెందుకుందండి? అదే అర్థం కావడం లేదు సావిత్రి. మావయ్య వాళ్ళ ఫోటో ఇక్కడుందంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారికి మావయ్య గారు తెలుసంటారా? అదే అర్థం కావడం లేదు. పోనీ ఆయన అడిగితే? వద్దు సావిత్రి. మా నాన్నగారితో ఆయన పరిచయం ఎలాంటిదైనా కానివ్వు. ఇప్పుడు మనం అడగడం వల్ల మనల్ని మనం బయట పెట్టుకున్నట్టు అవుతుంది. మనం ఎవరో తెలిసిన దగ్గర నుంచి ఎవరికి దూరంగా రావాలనుకున్నామో వాళ్ళందరికీ మనం ఎక్కడున్నాం అనేది తెలిసిపోతుంది. వద్దు సావిత్రి. ఆ మనుషుల వలన మనం నష్టపోయింది చాలు. తరం మారినా ఆస్తి కోసం ఆశ మాత్రం చావలేదు. ఆ రోజు ఆస్తి కోసం మా అమ్మా నాన్నల్ని చంపేశారు. అదే ఆస్తి కోసం మనల్ని చంపాలని చూశారు. అందుకే మన గురించి మనమే చెప్పుకొని బయట పెట్టుకోవడం ఎందుకు? వద్దు సావిత్రి. మనం ఇలాగే ఉందాం. మనం ఎవరో ఎవరికీ తెలియనంత వరకే ఈ సంతోషం మనతో ఉంటుంది. మీరు చెప్పేది నిజమేనండి. మనకెవరూ వద్దు, మనకి మనం ఉందాం. ఇది చాలండి. రాత్రి వాడి చేతిలో తప్పించుకున్నాం అనుకుంటే పెద్దాయన ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అది ఎవరు ఏంటి అని ఎంక్వైరీ మొదలుపెట్టారు. ముసలోని లేపేసి మనం బయటపడదామనుకుంటే ఇలా అయిందేంటి? మనం దొరికిపోవడం గ్యారంటీ. ఏ క్షణంలోనైనా పోలీసులు వచ్చి మన మీద పడతారేమోనని భయంగా ఉంది. ఇదంతా వాడి వల్లే. మనం ముసలోని చంపుతుంటే అడ్డుపడింది కాక ఆ ముసలోడికి మన గురించి చెప్పుంటాడు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటాడు. మన మొహాలు కనిపించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే రేపు ఈ పాటికి మన ఇద్దరం జైల్లో ఉండేవాళ్ళం. వాడు మన విషయాల్లో బాగా అడ్డొస్తున్నాడు. వాడంతా చూడాలి. వాడి గురించి తర్వాత, ముందు మన సంగతి చూడు. పోలీసులకు దొరికామంటే మన పని అయిపోయినట్టే. అంత భయపడతావెందుకు? ఎవరో చంపాలని చూశారని కంప్లైంట్ ఇచ్చారుగా. కానీ చంపాలని చూసింది మనమేం తెలియదుగా. పోలీసులు అనుకుంటే అదేం పెద్ద సమస్య కాదు. వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. నాకు కాళ్ళు చేతులు ఏం ఆడటం లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఒక పని చెయ్యి. అకౌంట్లో డబ్బులు కొట్టేసింది నువ్వే అని పోలీసులకు తెలిసింది అంటే ముసలోని చంపాలని చూసింది మనమే అని డౌట్ వస్తుంది. అసలే భయపడి చస్తుంటే ఇంకా భయపెడతావేంటి? చెప్పేది విను. డబ్బులు కొట్టేసిన విషయం బయటకు రాలేదు అంటే మన మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. అందుకని నేను 50,000 ఇస్తాను. తీసుకెళ్ళి ముసలోడి కాలు మీద పడిపోయి, అయ్యా పొరపాటు అయిపోయింది, మిగిలిన డబ్బులు నిదానంగా ఇస్తానని
ఆ 50,000 చేతిలో పెట్టు. ఏంటి 10 లక్షలకి 50,000 ఇస్తే ఊరుకుంటాడా? మంచోడి బలహీనత మంచితనమే. తప్పు ఒప్పుకున్నావంటే సగం చల్లబడిపోతాడు. ఎలాగో అలా మిగిలింది ఇచ్చేస్తాను అని కాస్త డ్రామా ఆడావు అనుకో, ప్రస్తుతానికి గండం గడిచిపోతుంది. మళ్ళీ పెద్ద ఆయన ముందుకు వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు ప్రతిదానికి భయపడ్డావు అంటే నీ భయమే నిన్ను పట్టిస్తుంది. ప్రమాదం మనదాకా వచ్చేలోపు మనమే దానికి ఎదురు వెళ్తే దాని తీవ్రత తగ్గుతుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ముసలుడి కాళ్ళ మీద పడు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఇంకా ఎందరూ ఉంది? ఒక పావుగంటలో వెళ్ళిపోతాం సార్. సరే, తొందరగా పోనే. నేను బయట ప్రపంచం చూడాలి అంటే గది తలుపులు తీయగానే నా సత్య నా ఎదురుగా ఉండాలి. నాకు కావాల్సింది సత్య ఎక్కడున్నాడో అని కాదు, సత్య నా ముందుండాలి. ఇలా నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఇలా రాస్తూనే ఉంటాను. వస్తున్నా సావిత్రి, నువ్వెక్కడున్నా వచ్చి పట్టుకుంటా. నా చేతిలోనే చావు ఎవరు ఆపలేరు. ఏంటి సార్, వాళ్ళు ఇంకా దొరకలేదా? లేదు. ఏంటండి అలా చూస్తున్నారు? బిడ్డకి పాలు తాగిస్తున్నా అమ్మలా ఉన్నావు సావిత్రి. అతను కలిసి విషయం చెప్తే వాళ్ళు మీకు దొరికినట్టే. ఎవరతను?